నిన్న బీజేపీ సంకల్ప సభ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీతోనే నెరవేరుతాయి. వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా బాగుంది స్టేట్మెంట్. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసింది. వాస్తవం. కాంగ్రెస్ మీద ఈ 1.5 ఇయర్లోనే కావలసినంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోవడంలో, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంలో మీరు ఎక్కడున్నారో కిషన్ రెడ్డి గారు దయచేసి ఆన్సర్ చేయండి. తెలంగాణ ప్రజలకు చేయకపోయినా బీజేపీ కార్యకర్తల కన్నా మీరు చేయాలి కదా ఆన్సర్. మీరు ఆన్సరబుల్ కదా బీజేపీ అధ్యక్షుడిగా. అసలు మీ కాంగ్రెస్లో కంటే భయంకరమైన గొడవలు బీజేపీ నాయకుల మధ్యనే ఉన్నాయి. నిన్న ఒక ఇన్సిడెంట్, ఈ సభ ఒకవైపున స్టార్ట్ అవుతున్నది. గంట ముందు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ఇలా గొడవలు ఎట్లున్నాయో చూడండి. గంట ముందు ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం ఏటీఎం నిజమే అది అని ఆ ప్రెస్ మీట్తో దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఆయన. అండ్ ఈ కాళేశ్వరంకి సంబంధించిన ఇష్యూలో కూడా ఈటల రాజేందర్ ఏమో మొన్నటిదాకా ఒకటి మాట్లాడి అక్కడికి వెళ్ళి ఇంకొకటి మాట్లాడండి ఏడా కమిషన్ ముందు. అది పెద్ద దుమారం అయింది. ఒక రకంగా ఆయన కొంత డ్యామేజ్ స్టేట్మెంట్సే ఇచ్చిండనే మనం చెప్పాలి. ఎందుకంటే అవుట్ రైట్గా ఎస్ కాళేశ్వరం ద్వారా అన్యాయం జరిగింది, దోపిడీకి గురైనము, దీనివల్ల నీళ్లు రాలేదు, ఒకవైపున క్యాబినెట్ అప్రూవల్ లేదంటే క్యాబినెట్ అప్రూవల్ ఉందని ఆయన చెప్తున్నాడు. కొంచెం కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసానంటే జర నేర్చుకోండి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా కాళేశ్వరం గురించి ఇదిగా మాట్లాడినా, అంటే అది గొప్పదని చెప్పే ప్రయత్నం చేసినా అది మా బీజేపీ లీడర్ అయినా ఖండిస్తాను, అది ఈటలైనా ఖండిస్తాను మొన్న ఒకరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేయండి అట్లాంటి వాళ్ళలాగా కనీసం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేస్తే మరి మీరు దాన్ని ఎన్కాష్ చేసుకుని మీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి ఒక అర్థం వచ్చేలాగా మీరు ఏమైనా పోరాటాలు నిర్మించిరా చెప్పండి ఒక్కసారి. ఈ 1.5 ఇయర్లో మీరు చేసిన పని ఏందో చెప్పండి సార్. మీ పార్టీ నాయకత్వం ఏ ఇష్యూ మీద నేను కొట్లాడిరా? తెలంగాణలో భూముల మీద, ఆ ధరణి మీద, లేకపోతే తెచ్చిన భూభారతి మీద, రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే కాదు పని. దాని ఫాలో అప్ ఉండాలి ఒక పార్టీగా. ఈ గొడవలను కనీసం ఇంతవరకు దాన్ని మీరు సెట్ చేసుకోలేకపోతున్నారే. ఒక లీడర్ మాట్లాడితే ఇంకో లీడర్, అసలు బేసిక్గా ఏంటంటే ఇందులో ఒక 4-5 లీడర్లు ఉంటారు ఆ బీజేపీలో. వాళ్ళకి తెలంగాణలో అధికారంలోకి వచ్చుడు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకు అంటే వాళ్ళ కేంద్రంలో పవర్లో ఉండాలి, ఇక్కడ మనం అపోజిషన్లోనే ఉండాలి, గదే 2-3 సీట్లతో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉంటే మనం పెద్ద లీడర్ల లెక్క కనిపిస్తాం జనానికి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మనం పెద్ద లీడర్ల లెక్క కనిపిస్తాం. పవర్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేస్తే వీళ్ళు సైడ్ అయిపోతారు, ఇంకో కొత్త లీడర్ వస్తాడు కదా, మా నాయకత్వం ఎక్కడ ఇదైపోతుందో అని అట్లా ఆ లీడర్లకి ఇక్కడ అధికారంలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎంత 1% కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మనసుల్లో, ప్రజల్లో ఉన్న లీడర్లు కాదు కాబట్టి. అది మీరు మార్చుకుంటేనే మీరు ఏమన్నా ఇక్కడ అధికారంలోకి రావడానికి అవకాశం. అదర్వైజ్ కష్టం. ఇది మీ కార్యకర్తలకు కూడా తెలుసు, మా పార్టీలో ఏం జరుగుతున్నది అని. వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఏందన్నా ఇట్లా తయారైపోయారు అని మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మనసులో, గుండెల్లో ఉన్నది ఇదే. ఫస్ట్ మీరు ప్రజలకు కదా, మీరు వాళ్ళకి ఆన్సర్ చేయండి. 8 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఏం మామూలు విషయం అది? 8 ఎంపీ సీట్లు అంటే దాదాపు 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. 8 ఎంపీ సీట్ల పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఎంత గ్రేట్ రిజల్ట్ అది. దాన్ని మీరు ఏమన్నా ఉపయోగించుకోగలిగిరా?